విజయవాడలో మొట్టమొదటి సినిమా థియేటర్ మారుతి థియేటర్ను నిర్మించిన పోతిన శ్రీనివాసరావు తన టాకీస్లో కొన్ని మూకీ సినిమాలను కూడా ప్రదర్శించారు. వాటిలో ద్రౌపది మాన సంరక్షణ ఒకటి. అంటే ఈ రెండు టాకీల కంటే ముందే ఇదే పేరుతో ఒక మూకీ చిత్రం వచ్చిందన్నమాట. ఈ మూకీ చిత్ర ప్రదర్శన సందర్భంగా జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి ఆయనే స్వయంగా ఇలా రాశారు. ఒకనాడు గమ్మత్తు జరిగింది. అమావాస్య నాడు ద్రౌపది వస్త్రాపహరణం సినిమా మూకీ చిత్రంను విడుదల చేశాం. ఒక దృశ్యంలో ఉన్నట్టుండి భీముడి మీసం ఊడిపోయింది. దానితో ప్రేక్షకులు గోల ప్రారంభించిన వెంటనే లేచిపోయారు. రెండో ఆటకు ఎవ్వరూ రాలేదు. భీముడికి ఒక దృశ్యంలో మీసం ఊడిపోయింది అని ఊరంతా ప్రచారమైపోయింది. ఇక ఏం చేయడం అని నాకొక ఆలోచన వచ్చింది. ఆపరేటర్ను పిలిచి భీముడికి మీసం ఊడిపోయిన దగ్గర నుంచి కొంత దూరం ఫిల్ముని కత్తిరించేయమన్నాను. అతను అలాగే చేశాడు. అప్పుడు ఆ మీసం ఊడిపోయే షాట్ అందులో కనిపించలేదు. మర్నాడు పొద్దున్నే కొత్త రకంగా పబ్లిసిటీ ఇచ్చాం. మద్రాసు నుంచి కొత్త ప్రింట్ తెప్పించాము. ఇందులో భీముడికి మీసం ఊడిపోదు, సినిమా అంతా ఉంటుంది అని కరపత్రాలు వేశాం. దానితో మళ్లీ జనం వచ్చారు. దీన్ని తెలుగు సినిమాల్లో మొట్టమొదటి కత్తెర ప్రయోగంగా అంటే ఎడిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈయన కుమారులైన బెనర్జీ, డూండేశ్వరరావు, బాబ్జీ తర్వాత చాలా కాలం చిత్ర పరిశ్రమలో కొనసాగారు. 1935లోనే కొచ్చెర్ల కోట రంగారావు తన ట్రూప్తో కోల్కతా వచ్చి శ్రీకృష్ణ తులాభారం తీయాలని సి పుల్లయ్యను కోరగా ఆయన కపిలవాయి రామనాథ శాస్త్రి, ఋష్యేంద్ర మణిలతో శ్రీకృష్ణ తులాభారం పూర్తి చేసి కాళీ ఫిల్మ్ వారికి ఇచ్చాడు. ఈ చిత్రంలోనే సి పుల్లయ్య కాంచనమాలను మిత్రవింద పాత్రలో తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాగే రేలంగి కూడా వసంతకుని పాత్రలో ఈ చిత్రం ద్వారానే వెండి తెరకు పరిచయమయ్యారు. ఏమైనా ఈ ఏడాది విడుదలైన 6 చిత్రాలు రంగస్థల నాటకాల ఆధారంగా నిర్మించినవే. సక్కుబాయి సినిమా కోసం ప్రత్యేకంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం చేత అదనంగా కొన్ని పాటలు, పద్యాలు రాయించారు. 1936లో మొట్టమొదటి సాంఘిక చిత్రం వెలుగు చూసింది. దాని పేరు ప్రేమ విజయం. ఇండియన్ ఆర్ట్ సినీటోన్ బావుట కింద ఈ చిత్రం తయారైంది. అందరూ పౌరాణిక చిత్రాల నిర్మాణానికి నడుం బిగిస్తుంటే తెలుగులో సాంఘిక చిత్ర నిర్మాణానికి శంఖం పూరించిన వారు రాజమండ్రికి చెందిన కృత్తిబెంట నాగేశ్వరరావు. తొలి కాల్పనిక కథతో వచ్చిన ఈ సాంఘిక చిత్రం కళాకాంతులు లేక ప్రజాదృష్టిని ఆకర్షించలేకపోయింది. 1936లో రాజమహేంద్రవరంలో నిడమర్తి సూరయ్య శ్రీ దుర్గా సినీటోన్ స్టూడియో నిర్మించి సంపూర్ణ రామాయణం తీశారు. ఈ పౌరాణికంలో కోడేరు రాజు, పుష్పవల్లి నటించారు. పుష్పవల్లికి ఇదే మొదటి చిత్రం. తెలుగు నేల మీద తీసిన మొదటి ఫీచర్ ఫిలిం ఇదే అంటారు. సి పుల్లయ్య 1936లోనే కలకత్తాలో ఈస్ట్ ఇండియా వారికి పెద్ద నటవర్గంతో ధ్రువను, చిన్నపిల్లలతో అనసూయను నిర్మించి రెంటిని బేడకే చూపించడం జరిగింది. చిన్నపిల్లలతో పౌరాణికం తీయడం ఒక సాహసం, తీసి ఔరా అనిపించుకోవడం మరో సాహసం అని ఆనాటి మేధావులంతా మెచ్చుకున్న రోజులవి. అంతేకాదు ఇలా 2 లఘు చిత్రాల్ని కలిపి ఒకే ప్రదర్శనలో చూపడం ఇదే మొదటిసారి. నాటి ప్రసిద్ధ నటగాయని శ్రీ కృష్ణవేణిని సి పుల్లయ్య ఈ చిత్రంతోనే వెండి తెరకు పరిచయం చేశాడు. 1937 సంవత్సరంలో అంతవరకు థియేటర్ యజమానిగా, డిస్ట్రిబ్యూటర్గా ఉన్న జీకే మంగరాజు క్వాలిటీ పిక్చర్స్ పేరిట దశావతారాలు అనే చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఆయన జీకే మంగరాజు అయినా పూర్ణ మంగరాజు అంటేనే గాని ఎవరికీ తెలీదు. ఆయన పూర్ణ యాత్ర స్పెషల్ అనే రైలు బండిని 1932 యాత్రికుల సౌకర్యార్థం నడిపారు. ఆ రోజుల్లో తీర్థయాత్రలు చేసి వద్దామనే వారికి ఆ రైలు బండి కల్పతరువులుగా కనిపించేది. దాన్ని ప్రారంభించినప్పుడు ఆయనకి వ్యాపార చింత లేదు, ప్రజోపయోగంగా ఉంటుందని ప్రారంభించారు. ఆ రైలు బండి ప్రయాణం విజయవంతమైంది. యాత్రికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మంగరాజు చాలా శ్రద్ధ తీసుకునేవారు. తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చిన వారంతా ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. మంగరాజు 10 సంవత్సరాలు ఆ యాత్ర స్పెషల్ నడిపారు. అలా ఆయన పూర్ణ మంగరాజు అయ్యారు. మంగరాజు అనేక మంది చిత్ర నిర్మాతల్ని ప్రోత్సహించారు. అనుభవజ్ఞుల్ని నిర్మాతలుగా తయారు చేశారు. ఓ పక్క పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తూనే థియేటర్ల నిర్మాణాన్ని కూడా సాగించారు. విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, చోడవరం మొదలైన ఊళ్ళలో ఆయన సినిమా థియేటర్లను నిర్మించారు. విశాఖపట్నం మొదట లైట్ హౌస్ సినిమా ప్రారంభించిన మంగరాజు దక్షత, ఎగ్జిబిటర్ గాను, పంపిణీ సంస్థ అధినేతగాను మారగలిగారంటే దాని కారణం వారి కృషి, పట్టుదల. ఆయనకి కార్యదీక్ష ఎక్కువగా ఉండేది. అంతకుమించి వ్యాపార దక్షత, మంచితనం, మాట నిలకడ అనేవి ఆయన ప్రత్యేకతలు. 1964 మార్చి 23న మంగరాజు కన్నుమూశారు.
చిత్ర పరిశ్రమలో విశాఖపట్టణానికి విశిష్ట గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత పూర్ణ థియేటర్కి దక్కుతుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఈ థియేటర్లో శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 1970 సంవత్సరంలో ఈ థియేటర్లో విడుదలైన అన్ని చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోవడం విశేషం. ఇలవేల్పు, శాంతినివాసం, వీరాభిమన్యు వంటి చిత్రాలు ఈ థియేటర్లో శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 1949 సంవత్సరంలో లైలా మజ్ను సినిమాతో థియేటర్కు బాల్కనీని ప్రవేశపెట్టారు. 1955 సంవత్సరంలో థియేటర్ రజతోత్సవ సందర్భంగా ఈ థియేటర్ని స్కోప్ చిత్రాల ప్రదర్శనకు అనుగుణంగా మార్చారు. సుమారు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ థియేటర్ రాష్ట్రంలో రెండవది అని చెబుతారు. మొట్టమొదటిసారిగా విశాఖలో బాల్కనీని ప్రవేశపెట్టింది ఈ థియేటర్లోనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి విశాఖలో ఈ 3 థియేటర్లు మాత్రమే ఉండేవి. అయితే 70 వసంతాలు పూర్తి చేసుకున్న పూర్ణ టాకీస్ చరిత్ర గణనీయం. 1938 సంవత్సరం తెలుగు సినిమా రంగంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. తెలుగు సినిమా ప్రారంభమై అప్పటికి 7 సంవత్సరాలైంది. అంతవరకు ఎంతో ప్రజాదరణ ప్రాచుర్యం పొందిన పౌరాణికలు మాత్రమే చిత్రాలుగా తీస్తూ వచ్చారు. కానీ సినిమా రంగంలో కొత్త నీరు ప్రవేశించింది. కొత్త దృక్పథాలు ప్రారంభమయ్యాయి. సుడిగాలిలాగా సాంఘిక చిత్రాలు వెల్లువెత్తాయి. ఒక విప్లవంలో జరిగిన ఈ మార్పుకు బీజం వేసింది గూడవల్లి రామబ్రహ్మం. అవి స్వాతంత్ర్య పోరాటం, దేశాన్ని ఊపేస్తున్న రోజులు. సకల జనులు తెల్లవారి దాస్య శృంఖలాలు ఛేదించి స్వేచ్ఛా వాయువుల గురించి కలలు కంటున్నారు. ఎవరి నోట విన్నా స్వాతంత్ర్య పోరాటమే. దీంతో సాంఘిక చిత్రాల ద్వారా కూడా ప్రజలకు దగ్గర కావచ్చన్నది గుర్తించారు. బెంగాలీ, హిందీ భాషల్లో అప్పుడే కొందరు నిర్మాతలు విప్లవాత్మకమైన సంస్కరణలను, సాంఘిక సమస్యలను కథలుగా తీసుకుని చిత్రాలు నిర్మిస్తున్నారు. అదే సమయంలో సరిగ్గా వాటి స్ఫూర్తిగా తెలుగు చిత్రసీమ కూడా సమకాలీన సామాజిక సమస్యల వైపు తొలిసారిగా దృష్టి సారించింది. అప్పట్లో దేశాన్ని ఉర్రూతొలగిస్తున్న హరిజనోద్యమం ఇతివృత్తంగా సారథి సంస్థ రామబ్రహ్మం దర్శకత్వంలో మాలపిల్ల అనే చిత్రాన్ని నిర్మించింది. నిజానికి తెలుగులో ఇది రెండో సాంఘిక చిత్రం. ఆ రోజుల్లో నిర్మాణపరంగా కూడా మాలపిల్ల ఓ పెద్ద సాహసం. కుక్కిటి పురాణాలకు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన తెలుగు చిత్రరంగాన్ని ఈ చిత్రం ఓ కుదుపు కుదిపింది. అభ్యుదయ సాంఘిక చిత్రాలకు అంకురార్పణ చేసింది. గూడవల్లి రామబ్రహ్మం దర్శక, నిర్మాతగా రంగ ప్రవేశం చేశాక తెలుగు సినిమా చరిత్ర ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశించినట్లయింది. ఆయన విద్యార్థి దశ నుంచే జాతీయవాదిగా ఎదిగారు. తన భావాల వ్యాప్తికి, వాటితో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తొలుత పత్రికారంగమే సరైన సాధనంగా భావించారు. సమదర్శిని, తర్వాత ప్రజామిత్ర పత్రికలను నడిపారు. ఆ రోజుల్లో గోపీచంద్, తాపి ధర్మారావు, సముద్రాల, నార్ల వంటి ఉద్దండుల రచనలు ఆ పత్రికల్లో వచ్చేవి. సముద్రాల రాఘవాచార్యులు ఆయనకి అక్కడే పరిచయమయ్యారు. మద్రాసు పివి దాసు వేల్ పిక్చర్స్ స్టూడియోకి రామబ్రహ్మం తరచూ వెళ్లడం, వారు నిర్మించిన చిత్రాలకు పబ్లిసిటీలో సలహాలు ఇస్తుండడం చేసేవారు. ఆ క్రమంలోనే ఆయనకి సినిమా రంగంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ రంగాన్ని ఆలంబనగా చేసుకుంటే జాతీయ భావాల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లవచ్చునని, జాతిని మేల్కొనవచ్చునని ఆయన నమ్మారు. ఇందుకుగాను ఎవరినో ఆశ్రయించకుండా తన అభిరుచులకు అనుగుణంగా చిత్ర నిర్మాణం సాగించేందుకు తనే స్వయంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రకంగా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వేల్ పిక్చర్స్ వారి కనకతార చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఈ చిత్రం ద్వారా సముద్రాల రాఘవాచారిని సినిమా రంగానికి పరిచయం చేశారు ఆయన. 2 చిత్రాలకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసి కొంత అనుభవం గడించిన రామబ్రహ్మంకు చిత్ర నిర్మాణ తృష్ణ తీరలేదు. తన స్నేహితుల సహకారంతో ఒక చిత్ర నిర్మాణ సంస్థను ఆరంభించారు. అదే సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. 1937లో స్థాపించిన ఈ సంస్థకు యార్లగడ్డ శివరాం ప్రసాద్ చైర్మన్, తుమ్మల సీతారామబ్రహ్మం, లింగం సత్యనారాయణ తదితరులు డైరెక్టర్లు, గూడవల్లి రామబ్రహ్మం మేనేజింగ్ డైరెక్టర్. సారథి ఫిలిం స్థాపనతో తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. వీరి తొలి చిత్రం మాలపిల్ల. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రయోగాత్మక చిత్రంగా పేర్కొనేవారు. బూజు పట్టిన సంప్రదాయాలను పట్టుకుని పాకులాడే సనాతనవాదులపై కత్తి జలిపిస్తూ అంటరానితనాన్ని తూర్పారబట్టిన చిత్రం అది. మద్రాస్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ కంబైన్ స్టూడియోలో మాలపిల్ల చిత్రం 40 కాల్ షీట్లలో షూటింగ్ పూర్తి చేశారు. 1,10,000 వ్యయం అయ్యింది. అప్పటికి అదే ఎక్కువ ఖర్చు. మాలపిల్ల 1938 సెప్టెంబర్ 25న ఒకేసారి 12 కేంద్రాల్లో విడుదలై వ్యాపారపరంగా పెద్ద విజయం సాధించింది. మాలపిల్ల విజయం తర్వాత రామబ్రహ్మం ద్విగ్నీకృతోత్సాహంతో రైతు బిడ్డను నిర్మించారు. ఈ చిత్రం జమీందారీ వ్యవస్థపై పేల్చిన మరో ఫిరంగి. రైతు బిడ్డ తెలుగు సినిమాకి ఒక కొత్త అర్థాన్ని, వెలుగును సంతరించి పెట్టింది. ఇలాంటి సినిమాలు రచన, నటన, దర్శకత్వ ప్రతిభలకు అద్దం పడతాయి.
ఆయా శాఖల వారికి గుర్తింపు వస్తుంది. సినిమాలలో గ్రాంధిక భాష తెర మరుగున పడి వ్యావహారిక భాష వాడుకలోకి వచ్చింది. ఈ మార్పుకి ప్రేక్షకులు సాదరంగా ఆహ్వానం పలికారు కూడా. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నిషేధించడానికి ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. తెలుగు సినిమా చరిత్రలో ప్రభుత్వ నిషేధానికి గురైన ఏకైక చిత్రం రైతు బిడ్డ మాత్రమే.